వేప పుల్ల తోముకోవడం వల్ల హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది, నోటి దుర్వాసనను పోగొడుతుంది. వేప పుల్లను పాతకాలంలో పళ్ళు తోముకునేవారు. వేప పుల్ల తోముకోవడం వల్ల చిగుర్లను గట్టిపరుస్తుంది, పళ్ళను తెల్లబరుస్తూ నోట్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. వేప పుల్ల ఇది ఖర్చు తక్కువ, అందరికీ అందుబాటులో ఉంటుంది. వేప పుల్లను పురాతన కాలంలో మన తాత వాళ్ళు బ్రష్ గా వాడేవారు. కాబట్టి ఇప్పుడున్న అధునాతన కాలంలో మనం కూడా వేప పుల్లని బ్రష్ గా వాడి మనం పళ్ళని శుభ్రం చేసుకున్నాం. వేప పుల్ల ఆరోగ్యానికి చాలా వేప పుల్ల ద్వారా పళ్ళని తెల్లగా ఉంచుతుంది. వేప పుల్ల ఒక మంచి ఔషధ మూలిక. మర్చిపోతున్నాం మనం దీన్ని. రోజు తెల్లవారి లేచిందే మొదలు కెమికల్స్ తో తయారు చేసినటువంటి పేస్ట్ తోటి మనం రోజు పళ్ళు తోముకుంటున్నాం. అది ఒక రకంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దాని ప్లేస్ లో ఈ వేప పుల్లతో తోముకోవడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి పిల్లలు వీలైనప్పుడల్లా, మనం ఉండేది పల్లెటూరి వాతావరణంలోనే కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటిలో వేప చెట్టు ఉంటుంది. మీ అమ్మా నాన్న ఉన్నప్పుడు రోజు కొద్దిసేపు ఈ వేప పుల్లతో తోముకోవడం ప్రాక్టీస్ చేయండి. చేయడం వల్ల మీ పళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి, మీకు రక్షణనిస్తాయి, మీ ఆరోగ్యం బాగుంటుంది, దుర్వాసన పోతుంది, ఇంకెన్నో ఇప్పుడు చెప్పినట్టుగా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఓకేనా? గట్టిగా తోమద్దు, అన్ని లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఇది గట్టిగా తోవడం వల్ల చిగుళ్ళకు నొప్పి వస్తుంది. అలా కాకుండా పండ్ల ప్రాంతంలోనే నేను ఇప్పుడు డైరెక్షన్స్ చెప్తాను, ఆ ప్రకారంగానే మీరు పళ్ళు తోముకోవడం ప్రాక్టీస్ చేయండి. రాబోయే వేసవి సెలవులలో ఇంటి దగ్గరలోనే ఎక్కువగా ఉంటారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన కాడ కొద్ది రోజులు మీకు వీలైనప్పుడు, అలా వీలైన రోజులు వేప పుల్లతో తోముకోవడం ప్రాక్టీస్ చేయండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ పళ్ళతోటి దీన్ని బ్రష్ లెక్క వేసుకోరు కొంచెం. చూడు, బ్రష్ అయింది, బ్రష్ అయింది. చూడు డైరెక్షన్ ఎట్లా హ్యాండ్ పట్టుకుంటున్నా చూడు. ఓకే, ఫస్ట్ డైరెక్షన్ అయిపోయింది. ఫింగర్ ఎక్కడ చూడావా?